ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఈ రోజు కావలిపట్టణం నివాసి అమర బాలసుబ్రహ్మణ్యం మనవడు అమర నాగ నిమేష్, నాగ ఇంద్రజ దంపతుల కుమారుడు అమర హరిరుద్రాంశ్ గుప్తా మొదటి పుట్టినరోజు సందర్భంగా కావలిపట్నం వెంగళరావు నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో లక్ష్మీకాంత అనే పేద మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ను అందజేయడం జరిగింది. అనంతరం బుడంగుంట గిరిజన కాలనీలోని పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవీఎన్ ప్రసాదరావు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఎన్ ప్రసాదరావు మాట్లాడుతూ, నేటి దాతలు అమర నాగినిమేష్, నాగ ఇంద్రజ నేడు వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు పోయి వృధా ఖర్చులు చేయకుండా పేద మహిళకు జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్ను అందజేయడం గొప్ప విషయం అని చెప్పారు. జీవనోపాధి కల్పించడం వల్ల ఒక కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. అలాగే పేదల ఆకలి కూడా తీర్చి సాటి మనిషిపై మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నేడు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న అమర హరిరుద్రాంశ్ గుప్తాకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్ సురేంద్రను అభినందించారు.
ఈరోజు కావలి వాస్తవ్యులు గంగపట్నం సురేంద్ర గారు స్థాపించిన సంయుక్త సేవా సంస్థ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎంతో మంది పేదలకు బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి స్వయం ఉపాధి కొరకు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఇతోధికంగా దాతల సహకారంతో వాళ్లకు సహాయం చేయడం జరుగుతున్నది. అలాగే ఈ సంస్థలో మరి ఎలాంటి ఆలనా పాలన నోచుకున్నటువంటి పసిబిడ్డలను కూడా దగ్గర తీసుకొని వాళ్ళకు నిత్య జీవితావసర వస్తువులు సరఫరా చేయడమే కాకుండా విద్యా వైద్య సౌకర్యాలు కూడా దాతల సహాయంతో ప్రముఖమైన వైద్యుల సహకారంతో సురేంద్ర గారు చేసేటువంటి సహాయ కార్యక్రమాలు అన్ని నేను చెప్పేదానికి అవకాశం లేదు. ఎన్నో సామాజిక హిత కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జన్మదిన వేడుకలు కానివ్వండి, అలాగే ఎవరికైనా సరే స్వయం ఉపాధి కొరకు కుటుంబ మిషన్లు వితరణ చేయడం కానివ్వండి, మరి ఎలాంటి ఉపాధి సౌకర్యాలు కల్పించాలన్నా కూడా కావలి పట్టణంలో సంయుక్త సేవా సంస్థ, సేవకు మారు పేరు సంయుక్త సేవా సంస్థ. గంగపట్నం సురేంద్ర గారు చాలా గొప్ప మనసుతో తన సమయాన్ని మనసును పెట్టుబడిగా పెట్టి కార్యక్రమం సజావుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అలాగే ఈరోజు కావలి పట్టణంలో కావలి వాస్తవ్యులు అమర బాలసుబ్రహ్మణ్యం గారి మనవడు అమర హరి రుద్రాంశ గుప్తా, అలాగే వాళ్ళ యొక్క నాన్నలు అమర నాగ నిమేష్, అలాగే వాళ్ళ తల్లి అమర నాగ ఇంద్రాజ గారి యొక్క కుమారుడు ముద్దుల కుమారుడు యొక్క జన్మదిన వేడుకల సందర్భముగా ఈ సమాజానికి మనం ఏదో కొద్దో గొప్ప ఈ సంతోష సమయంలో సహాయం చేయాలి అనే మంచి సంకల్పముతో ఈరోజు స్వయం ఉపాధి పథకము చేయాలి, వాళ్ళ కాళ్ళకు నిలబెట్టాలి, మహిళా సాధికారికత సాధించాలి అనే సంకల్పంతో ఒక కుట్టు మిషన్ను ఇక్కడ స్వయం లక్ష్మీకాంత అనేటువంటి అమ్మాయికి కుట్టు మిషన్ను ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా వితరణ చేయడం జరిగింది. మరి ఈ మిషన్ చక్కగా అమ్మాయి నేర్చుకొని స్వయంగా నిలబడేసేసి 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఈ దాతలు సహాయపడడం చాలా చాలా సంతోషించదగిన విషయము. రాబోయే రోజుల్లో కూడా అమరా గారంటేనే కావలి పట్టణమే కాదు, దేశాల్లో కూడా వారు దాన ధర్మాలకు సామాజికంలో ఉండేటువంటి నిరుపేదలను, అభాగ్యులను, అవకాశం ఆప్తులను ఆదుకోవడానికి అమరా గారి వంశము చాలా చాలా ప్రశస్తమని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మనమడి యొక్క జన్మదిన వేడుక సందర్భముగా కుట్టు మిషన్ వితరణ చేయడం అనేది ఆ బిడ్డ నిండు నూరేళ్లు మంచి ఆయురారోగ్య కళకళలు జీవించాలి, విద్యా వైద్య సౌకర్యాలకు సహాయపడేటువంటి వీరు ఆ మనమడి యొక్క మంచి ఆరోగ్య సంపదతో, మంచి విద్యా సంపదతో ఇంటికి బయటికి మంచి పేరు సంపాదించేటువంటి ముద్దుల మనవడిగా తయారు కావాలని దేవుని కృపామోగా ఉంటుంది. మంచి ఆరోగ్యమే కాదు, విద్యే కాదు, అన్ని రంగాల్లో ఆ బిడ్డ రాణించాలని చెప్పేసి దేవుని కృప వల్ల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జన్మదిన వేడుకల సందర్భంగా ఆ బిడ్డకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ లక్ష్మీకాంత్ అమ్మాయి కూడా చక్కగా మిషన్ ఉపయోగించుకొని 4 రూపాయలు సంపాదించుకొని కుటుంబానికి సహాయపడగలదు, జీవన ప్రమాణం మెరుగుపరచుకోగలదు అని సవినయంగా విషయం తెలియజేస్తున్నాం. ఈ దాతలకు అందరికీ కూడా మనస్ఫూర్తికంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.